విహారిని చూసి గుండెలు పగిలేలా యమున ఏడుస్తూ ఉంటుంది. అక్కడ లక్ష్మి విహారీ ఫోటో పట్టుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. దేవుడా, ఏంటి ఈ పరిస్థితి? నా కొడుకు ఇలా తయారు కావడం, తన బాధ చూడలేకపోతున్నాను. ఏదో ఒక రూపంలో నా కొడుకును ఆదుకో అని చెప్పేసి ఈ విధంగా యమున ఏడుస్తూ ఉంటుంది. అదే సమయానికి యమున దగ్గరికి సహస్ర వస్తుంది. ఏంటత్తయ్య, ఎందుకు ఏడుస్తున్నావు అని అంటుండగా, వీడు రోజు రోజుకి ఇలా చూస్తూ భరించలేకపోతున్నానమ్మా. ఇదంతటి కారణం ఆ లక్ష్మి కదత్తయ్య. దానివల్లే కదా ఈరోజు బావ మనకి ఇలా తాగి తడిపి భార్య తల్లి అని కూడా చూడకుండా దాని పేరు తెరుచుకుంటూ ఇదంతా చేసింది యువతి. అది ఎక్కడుందో కానీ దాన్ని చంపేనంత కోపంగా ఉంది. ఒకప్పుడు బావ అంటే ఎలా ఉండేది. దాది ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమేమో కానీ బావ ఇలా తయారు కావడానికి మాత్రం అది ఎక్కడ బ్రతుకున్నా సరే దాన్ని చంపేయాలి అని కోపంగా సహస్ర మాటలకు కోపంగా యమున చూస్తూ ఉంటుంది. లక్ష్మి ఏం చేసింది సహస్ర? లక్ష్మి మీద లేనిపోని నిందలు వేస్తున్నావు. ఓహో, ఇదంతటి కారణం లక్ష్మి అని తెలిసినా కూడా దాని మీద అది ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా ఒక మాట పడనివ్వకుండా ఇలా కాపాడుతున్నావు అత్తయ్య. కడుపుతో ఉన్న నా గురించి పట్టించుకోలేవు కానీ పోయిందా పని మనిషి గురించి మాత్రం బాగా ఆలోచిస్తున్నావు. సహస్ర, మాటి మాటికి లక్ష్మి ఇంటి పని మనిషిలాగా మాట్లాడకనే ఎన్ని లక్ష సార్లు చెప్పాను. ఏంటత్తయ్య, ఈరోజు బావ కారణం అదే కదా. ఈరోజు బావ నాకు కడుపుతో ఉన్నాను తన భార్య అని చెప్పేసి పట్టించుకోకుండా దాని పేరు జపం చేస్తుంది కారణం యువతి. అదే కదా, ఏం మందు పెట్టిందో మాకు పెట్టిందో బావని ఇలా తయారు చేసి వెళ్ళిపోయింది. అది ఎక్కడ దొరికిన ఈ చేతులతో దాన్ని చంపేస్తానేసరికి యమున కోపంతో సహస్ర చెంప పగలకొడుతుంది. ఇంకొకసారి లక్ష్మి గురించి తప్పుగా మాట్లాడానుకో మర్యాద దక్కదు. ఏంటత్తయ్య, చెప్పను కదా లక్ష్మి విషయం మాట్లాడే అర్హత నీకు లేదు అనేసరికి కోపంగా వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు బాధపడుతున్న లక్ష్మి దగ్గరికి బామ్మ వస్తుంది. సిరి, ఏంటి బామ్మ? ఏంటమ్మా, ఏంట కన్నీళ్ళు? అబ్బే ఏం లేదు బామ్మ, నాకు తెలుసమ్మా, నేను కూడా 3 బిడ్డల తల్లినే. ఆ బాధ ఏంటో నాకు తెలీదా? ఎవ్వరి దగ్గరికి ఎన్ని బాధలుంటాయో ఒక బాధను ఒక ఆడదానికే తెలుసమ్మా. నువ్వు ఇలా బాధపడుతున్నావంటే నీ వాళ్ళు నీ దగ్గరుంటే నీకు శ్రీమంతం జరిపించేది నేను చేయనని చెప్పేసి అనుకుంటున్నావమ్మా. ఒక ఆడపిల్ల పెళ్ళైనంత వరకే భర్త తర్వాత తన కడుపులో బిడ్డకు ప్రతిరూపం ఆ కుటుంబం బాధ్యత తీసుకుంటుందని అనుకుంటారు. ఆ దేవుడిని తలరాత మీద ఎలా రాశాడో నాకు తెలియదు కానీ నేను ఉన్నంతలో మాత్రం నీకు శ్రీమంతం జరిపిస్తానమ్మా. నువ్వు నా మనవరాలివి అమ్మా, ఆ దేవుడిచ్చిన ఆ మనవరాలివి. నేను నీకు రేపు శ్రీమంతం చేయాలనుకుంటున్నాను. వద్దు బామ్మ, నువ్వు ఇలా ఆదరించి నన్ను ఇలా హక్కున చేర్చుకొని నా తల్లిదండ్రుల కంటే ప్రేమ ఎక్కువగా పంచావు, అది చాలు. ఏ బిడ్డ కోసమైనా తల్లి ఏదో ఒక రూపంలో ఏదో ఒకటి చేసినా కూడా ఆ తల్లికి సేద తీరదమ్మా. నువ్వు నా మనవరాలివి. నీ బాధను పట్టించుకున్నప్పుడు నీ సంతోషాన్ని కూడా నేను పట్టించుకోలే కదా. ఇంకేం మాట్లాడకు. అది కాదు బామ్మ, చెప్పాను కదా, చుట్టుపక్కలని పిలుస్తాను, వాళ్ళు నీకు శ్రీమంతం జరిపిస్తారు అని తెల్లసరికి, అమ్మ సిరి, ఏంటి బామ్మ, వెళ్ళి స్నానం చేసిరా, ఇదిగో ఈ చీర కట్టుకో అని చీర ఇస్తుంది. అది కాదు బామ్మ, చెప్పాను కదా, నేను ఈలోపు చుట్టుపక్క వాళ్ళ ముత్తైదులను పిలుస్తాను, వాళ్ళు వచ్చి ఇంట్లో అన్నీ చేస్తారు, బయటికి వెళ్ళి సామాన్ తీసుకురావాలి, వెళ్ళి తీసుకొస్తాను. సరే బామ్మ. ఇక ఇరుగొక్క పొరుగొక్క అందరినీ పిలిపిస్తుంది. శ్రీమంతానికి వాళ్ళ లోపల వచ్చి పండ్లు ఫలాలు అన్నీ ఏర్పాట్లు చేస్తారు. అయినా సిరి చాలా అదృష్టవంతురాలు ఈ బామ్మ దొరకడం. అవును కదా సిరి అని అంటుండగా సిరి నవ్వుతుంటుంది. అది లక్ష్మి. ఈలోపు బామ్మ బయటికి వెళ్ళి ఇక తనకు కావలసిన సామాన్లన్నీ తీసుకొని వస్తూ ఉంటుంది. ఈలోపు భుజంగం లక్ష్మిని దొరకపెట్టి చంపాలని చెప్పేసి రౌడీలను పురమాయిస్తాడు. అదే ప్రకారంగా అంబిక కూడా రౌడీలను పెట్టిస్తుంది. లక్ష్మి పీడ శాశ్వతంగా వదిలిపెట్టాలని చెప్పేసి దాన్ని చంపమని రౌడీలను పెట్టిస్తుంది. అటు భుజంగం, ఇటు అంబిక. దారివైపున సామాన్ తీసుకొని వస్తూ ఉంటుంది బామ్మ. ఆ సమయంలో రౌడీలు వెంటనే బామ్మను గుర్తుపడతారు. లక్ష్మిని కాపాడి తీసుకెళ్ళింది ఈవిడే అని. వెంటనే బామ్మ వెనకాల ఫాలో అవుతుండగా,
వీడెవడు, వీడు నా ఎంబడి ఫాలో అవుతున్నాడని చెప్పేసి కాస్త ముందడుగేసి గబగబ నడుస్తూ ఉంటుంది బామ్మ. ఈలోపు అడ్డుకుంటారు రౌడీలు. వస్తే బామ్మ, ఆ రోజు ఒక పోరుని కాపాడి తీసుకెళ్ళావు కదా, ఆ పోరి ఎక్కడుందే? ఏంట్రా, ఎవర్రా మీరు? చెప్తావా లేకుంటే నేను ఇక్కడ చంపేయాలా అని చెప్పేసి అదే సమయానికి ఇక విహారీ కారు వేసుకొని తన ప్రపంచం అంటే తాగడానికి వస్తూ ఉంటాడు. అలా డ్రింక్ చేస్తూనే డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు విహారీ. ఈలోపు బామ్మ చేపట్టుకొని చెప్తావా లేదా, అది ఎక్కడుంది ఆ పోరి, దాన్ని చంపేయాలి అనే విధంగా బామ్మను అటు ఇటు తన చేతిలో ఉన్న లగేజ్ని గుంజుతూ తనను కొట్టబోతుండగా వెంటనే కారు వచ్చి ఇక అక్కడున్న ఆ రౌడీకి గుద్దేసరికి ఆ రౌడీ కింద పడిపోతాడు. ఈలోపు విహారీ కారులో నుంచి బయటికి వచ్చి బామ్మను కొడుతుండగా విహారీ వచ్చి రౌడీల తాట తీసి అక్కడి నుంచి పంపిస్తాడు. ఈలోపు దేవుడి రూపంలో వచ్చి ఆదుకున్నావు బాబు అని అన్న తర్వాత, ఎక్కడికి వెళ్ళాలా బామ్మ? ఇటు పక్కనే బాబు మా ఇల్లు, నడుచుకుంటా వెళ్తాను. వద్దులే బామ్మ, మళ్ళీ ఎవరైనా ఎంబడొస్తారు, పక్కనే కదా, నేను కూడా అటువైపు వెళ్తున్నాను, రా బామ్మ అనే విధంగా బామ్మను కారెక్కించుకుంటాడు. ఈలోపు ఇక్కడ లక్ష్మి బామ్మ ఇంకా రావట్లేదని చెప్పేసి బయటికి వచ్చి చూస్తూ ఉంటుంది. ఇక చూసినా కూడా ఇంకా రావట్లేదని కంగారు పడుతూ ఉంటుంది. ఈలోపు బామ్మ ఇంటికి రానే వస్తుంది. అమ్మ సిరి, టైం అవుతుందమ్మా, నువ్వు కూర్చో, ఈలోపు బామ్మ వచ్చేస్తుందని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళందరూ చైర్లో కూర్చోబెట్టి ముంగట అన్నీ సర్ది పెడుతూ ఉంటారు. ఇక బామ్మ కారు దిగిన తర్వాత, సరే వెళ్ళొస్తాను బామ్మ అంటుండగా, ఒక్క నిమిషం బాబు, లోపలికి రావచ్చు కదా. వద్దులే బామ్మ, నేను మళ్ళీ వస్తానని చెప్పేసి అన్న తర్వాత, నా మనవరాలది శ్రీమంతం బాబు, నీలాంటి వాళ్ళు దీవిస్తే నా మనవరాలు కడుపులో మనవడై నా మునుమనోడు మంచిగా వస్తాడు. కల్మషం లేని మనసు నీ మనసు. ఏ బాధతో తాగుతున్నావో నాకు తెలియదు, కానీ ఒక్కసారి లోపలికి రా బాబు. వద్దులే బామ్మ, దయచేసి రా బాబు, పెద్దదాన్ని అడుగుతున్నాను, బామ్మ అని నోరార పిలిచావు కదా అన్న తర్వాత ఇక విహారీ బామ్మ మాట తీయలేక లోపలికి వస్తూ ఉంటాడు. చేపట్టుకొని బామ్మ లోపలికి తీసుకొస్తూ ఉంటుంది. బామ్మ ఇంకా రావట్లేదని అలా వంగి చూసరికి బామ్మ రానే వస్తుంది. అదేంటి, బామ్మ ఎవరిని తీసుకొని వస్తుందని అటువైపుగా చూసేసరికి లక్ష్మి ఒక్కసారి షాక్ అయిపోతుంది. బామ్మ పక్కన ఉన్నది విహారీ. ఇదేంటి, విహారీ ఇక్కడికి వస్తున్నాడు, నేను అని తెలిసిందా విహారీ గారికి అని కంగారు పడిపోతుంటుంది. బాబు, ఇక్కడ ఇగో ఇదే నా మనవరాలు, తన శ్రీమంతం, అమ్మ సిరి. ఇందాక రౌడీలు నా మీద ఎంబడపడ్డారు, పాపం బాబు కాపాడారు. ఇక లక్ష్మిని గుర్తుపట్టి పట్టనట్టుగా ఇక చూస్తుండగా లక్ష్మి ఒక్కసారి కొంగు కప్పుకుంటుంది. అమ్మ సిరి, కొంగిందుకు కప్పుకున్నావు? అబ్బే ఏం లేదు బామ్మ, సరే ఈ బాబు దీవిస్తాడు అని చెప్పేసి వెంటనే ఇక ఏ దీవనైతే ఆ దేవుడు బ్రహ్మముడిగా వీళ్ళిద్దరిని ఒకటి చేయాలనుకున్నాడు, ఆ దేవుడే మళ్ళీ ఆ బ్రహ్మముడికి 7 అడుగులకు దారి చూపించి దారి వేస్తాడు. ఏదైనా నిప్పులేది పొగరాదన్నట్టుగా ఆ దేవుడు ఒక రూపంలో, బామ్మ రూపంలో మళ్ళీ వీళ్ళిద్దరిని జత చేయాలని చెప్పేసి అనుకుంటాడు. ఈలోపు అందరూ ఇక ఇచ్చిన తర్వాత, బామ్మ నేను వెళ్ళొస్తా, కాకపోతే లక్ష్మిని విహారీ గుర్తుపట్టలేకపోతాడు, డ్రింకులు వేసి మత్తు వస్తూ ఉంటుంది. ఇక బామ్మ ఆయన కూర్చోబెట్టిన తర్వాత, బాబు ఇదిగో ఇటు కూర్చో అని చెప్పేసి ఇక చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి శ్రీమంతం జరిపిస్తారు. శ్రీమంతం చూస్తూ విహారీ ఇలా కూర్చుంటాడు. నేను వెళ్ళొస్తాను అంటుండగా, ఒక్క నిమిషం అని చెప్పేసి వెంటనే బామ్మ అతని చేతికి ఇక అక్షంతలు ఇవ్వనేసరికి తన చేతికి అక్షంతలు ఇచ్చేసరికి విహారీ కాళ్ళు మొక్కుతూ ఉంటుంది లక్ష్మి. అలా అక్షంతలు తన నెత్తి మీద ఇక విహారీ వేస్తాడు. విహారీ వేసి లక్ష్మిని అలా భుజాలు పట్టుకొని లేవట్టేసరికి లక్ష్మి అని చెప్పేసి గట్టిగా హక్ చేసుకుంటాడు. ఇక్కడ సిరి కదా లక్ష్మి అని చెప్పేసి బామ్మ షాకింగ్గా చూస్తుంటుంది. లక్ష్మి నువ్వు ఇక్కడున్నావా అని హక్ చేసుకుంటాడు. మరి ఏం జరుగుతుంది అప్కమింగ్లో అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా? డోంట్ మిస్ యూ. చిన్న లైక్ చేయండి.